సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 ది రూల్ ఓటీటీ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయింది. రఫా అంటూ థియేటర్లో రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోని సందడి చేయనుంది. అది కూడా రీలోడ్ వెర్షన్తో. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లో విడుదలైన పుష్ప 2 సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు 1890 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దాని ద్వారా దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడ్ వెర్షన్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. కొత్త సీన్లను చూడడానికి ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పటికీ పుష్ప 2 థియేటర్లు ప్రేక్షకులతో కలకలలాడుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన దాదాపు 2 నెలలు కావస్తుంది. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఎప్పుడెప్పుడో ఓటీటీలో చూద్దామా అని చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు తెర పడనుంది. మరో 3 రోజుల్లో అల్లు అర్జున్ సినిమా ఓటీటీలోకి రానుంది. పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదల అయిన 56 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటివరకే ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే పుష్ప 2 ది రూల్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ రీలోడ్ వెర్షన్ను డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్లో పుష్ప 2 స్ట్రీమింగ్కు రానుంది. ఈ మేరకు పుష్ప 2 రీలోడ్ వెర్షన్ గురువారం రిలీజ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ యాప్లో చూపిస్తుంది. కాగా డిసెంబర్ 5న 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన పుష్ప 2కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలకు పెరిగింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ను కూడా ఇదే రన్ టైంతో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్ప 2 స్ట్రీమింగ్ కానుంది.